చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. ఈ ఎఫ్టిఎల్ బౌండరీస్ ఫిక్స్ చేయాలండి. వాళ్ళ చెరువులు కాపాడాలని గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మంచిదే. కాకపోతే ఒక బౌండరీ ఫిక్సేషన్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఏమున్నా పేపర్లు చూస్తున్నారు, ఎఫ్టిఎల్ జోన్ పేపర్ పరంగా ఎంత ఏరియాలో ఉంది ఎఫ్టిఎల్ అని చెప్పేసి వీరు అక్కడ ఇల్లులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి కళ్ళతో చూసి కొట్టేస్తారు. కానీ గ్రౌండ్ మీద ఎఫ్టిఎల్ పాయింట్ ఫిక్స్ అప్ చేయాలండి. ఎగ్జాంపుల్ బీబీనగర్ చెరువు ఉన్నది ఎయిమ్స్ పక్కకి. ఓకే, అక్కడ అంత పెద్ద అక్కడ చెరువు ఉంటే ఇప్పటి వరకు ఎవరు ఎఫ్టిఎల్ పాయింట్ కూడా అక్కడ ఫిక్స్ చేయలేదు. మేము చెక్ చేసాం మొన్న. పేపర్ పరంగానే ఎఫ్టిఎల్ బౌండరీ చూపిస్తారు కానీ గ్రౌండ్ మీద కూడా స్టోన్ ఉండాలి కదండి ఎఫ్టిఎల్. మొత్తం కొలాప్స్ అయిపోయింది హైడ్రా దెబ్బతోటి. ఓకే, అందరి బతుకులు మొత్తం చిదిలాస్తార ఏంటంటే ఇక మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఈ హైడ్రా దెబ్బతోటి రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం పట్టించేసారు. హైడ్రా అడ్వాన్సులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పి, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలని చెప్పి తల్లిదండ్రులు ప్లాట్లు అమ్ముకుందామంటే కూడా మొత్తం ఎవడైనా భయపడి కొట్టలేరండి. ఎవరైనా చెరువు ఒక లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే పక్కనిలో మేము అమ్ముతామండి అని అంటే కూడా అమ్మో ఇది ఎఫ్టిఎల్ కింద ఉంటుందా ఏముంటుందా అని చెప్పి భయపడి ఓడి కొట్టలేడు. ఇంకో రెండో డిమాండ్ సార్, ఈ సర్దార్ సర్వాయి పాప అన్నది జనగాంకి జిల్లా పెడతామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో మాట ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిరు సార్. ఓకే, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కూడా దాదాపు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు సర్దార్ పాపన్న జిల్లా గురించి ప్రస్తావన లేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతామని చెప్పి అక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి వీళ్ళు ఓట్లు కులగణన చేస్తాము, బీసీల ఓట్లు కావాలని చెప్పి డ్రామా ఆడుతున్నారు. బాగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి మళ్ళా డిసెంబర్ తర్వాత. ఈ డ్రామా గురించి కులగణన అనేది ఒక కథ పెట్టిర్రు ఇప్పుడు మళ్ళా. ఇంటింటి సర్వే అని పెట్టిర్రు. వాస్తవానికి గ్రౌండ్ లో ఉన్న బీసీలకు ఏమైనా చేస్తురా అంటే శూన్యం. బీసీలకు ఏం చేస్తలేరు, ఇదంతా శూన్యము. ఖాళీ గ్యారంటీ చేస్తున్నారు, మీడియాలో గ్యారంటీ చేస్తున్నారు. ప్రజలు చాలా తెలివిపరులు, సరైన సమయానికి సరైన తీర్పు చెప్తారు. తీన్మార్ మల్లన్న గారు ఏదైతే బీసీ ఉద్యమం చేపడుతున్నారో దానికి మా బీసీ సంఘాలన్నీ కూడా 100% వారి వెంబడి మేము మద్దతుగా ఉంటాం. ఓకే ఓకే శ్రవణ్ గారు, మీరు ప్రధానంగా ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడారు. తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్నా మీ డిమాండ్? అవును సార్, జిల్లాకి కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టిరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. ఓకే, ఎందుకు మర్చిపోతున్నారు సార్ వీళ్ళు? రేవంత్ రెడ్డికి విగ్రహావిష్కరణకు వచ్చిండు ఎలక్షన్ల ముందల, మళ్ళా మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఎందుకు సార్ వీళ్ళ మాట? ఎవరు మన పిసిసి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న మహేష్ గౌడ్, ఆయననే కాంగ్రెస్ సభలో కూడా మాట ఇచ్చాడు సార్. ఓకే, మరి వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు సార్ వీళ్ళంతా ఇవన్నీ? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అండి, మీరు చెప్తున్న డిమాండ్స్ అంతా కూడా ఇప్పుడు క్వీన్ న్యూస్ ద్వారా బయటికి వెళ్తుంది, ప్రపంచానికి వెళ్తుంది, అందరూ వింటారు, అందరు చూస్తారు. మీది న్యాయబద్ధమైన సమస్య అయితే ఖచ్చితంగా దానికి గవర్నమెంట్ కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మేము కూడా మీ సమస్య పరిష్కారం అవ్వాలని, మీ డిమాండ్స్ నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. శ్రవణ్ గారు, ఒక చిన్న విషయం సార్, ఉప్పల్లో గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలి సార్, డిగ్రీ కాలేజ్ కూడా పెట్టాలి. గవర్నమెంట్ లేదు. స్టూడెంట్స్ కి చదువుకోవాలని అంటే గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చాలా అవసరం ఉప్పల్లో. కాబట్టి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు స్పందన లేదు. ఓకే, దయచేసి మా ఉప్పల్కి గవర్నమెంట్ కాలేజ్ కావాలి, ఇంటర్ డిగ్రీ ఉప్పల్ నియోజకవర్గంలో. అవును సార్, అంటే ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల, డిగ్రీ కళాశాల. అవును సార్. ఓకే ఓకే శ్రవణ్ గారు, 3 పాయింట్లు మా మేజర్ డిమాండ్ సార్. మీ క్యూ న్యూస్ ద్వారా ప్రజలకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు పోవాలి ఇది. ఓకే,
ఎందుకంటే వేరే మీడియాలు ఎవరు చెప్పరు, మేము చెప్పిన మా గొంతు కూడా అక్కడ వరకు పోదు. క్యూ న్యూస్ ద్వారా ప్రజలకి వెళ్తుందని మాకు ఒక నమ్మకం ఉన్నది కాబట్టి మేము ఈ డిమాండ్ మీ న్యూస్ ఛానల్లో చెప్తున్నాం సార్. శ్రవణ్ గారు, మేము ఈ ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకోసమే. ప్రోగ్రామ్ పేరే పబ్లిక్ డిమాండ్. పబ్లిక్ ఏం డిమాండ్ చేస్తారో, వాళ్ళ న్యాయబద్ధమైన సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలి, ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధియే జర్నలిజం అంటారు. కాబట్టి మా ద్వారా ఈ విషయాలన్నీ కూడా, డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి పోతాయని, వెళ్తాయని మేమంతా కూడా కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి విషయాల మీద ఆలోచించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. మీరు కోరుకున్న విధంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఒక జూనియర్ కళాశాల, అట్లాగే డిగ్రీ కళాశాల ఉండాలని చెప్పేసి మీరు కోరుతున్నారు కదా. ప్రభుత్వ కళాశాలలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, అట్లాగే మేము కూడా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. శ్రవణ్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సార్. సర్దార్ సర్వాయి పాపన సేన నుంచి మా ముఖ్యమైన డిమాండ్స్ ఇవే సార్. నా పేరు పంజాల శ్రవణ్ గౌడ్. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, మరొకరు కాల్లో ఉన్నారు, ఫోన్ చేస్తున్నాను. హలో, శ్రీనివాస్ గారు కాల్ చేశారు మీరు ఇంతకుముందు, బిజీ వచ్చింది. చెప్పండి. అరే వేరే అతను కాల్లో ఉన్నారు, అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ ఆర్కోట్ అండి. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను, ఒక ఫేమస్ ఎంఎన్సీ లోపల. సో నేను నివసించేది గత 20+ ఇయర్స్ నుంచి దీప్తి శ్రీనగర్ కాలనీ అండి. ఇది మనకి చందానగర్ డివిజన్ 20 వస్తుంది, జిహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోన్ లో ఉంది. మా కాలనీలో ఉన్న మోస్ట్ హారబుల్ ప్రాబ్లం వచ్చేసి, మా కాలనీ అవతల హెచ్ఎండిఏ ల్యాండ్ లోపల ఒక డంప్ యార్డ్ ఉంది. దానికి మొత్తం పటంచెరు నుంచి కుక్కడపల్లి నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడికి ఎవ్రీ 2 minutes ఒక చెత్త బండి వస్తుందండి. చిన్న ఆటోల దగ్గర నుంచి పెద్ద లారీల దాకా ఎవ్రీ 2 minutes వీ హ్యావ్ అ వెహికల్ పాసింగ్ బై అన్నమాట. దానివల్ల హారిబుల్ వాసన, ఇంకా కొన్ని అయితే మీకు తెలుసు ఏం లేదు, చెత్త బండ్లు సరిగ్గా ర్యాష్ గా డ్రైవ్ చేస్తుంటారు. దానివల్ల 2-3 యాక్సిడెంట్స్ అయినాయి, చెత్త బండ్లు పడిపోయినాయి, వేరే మామూలు వెళ్లే బైక్ల మీద వెళ్లే వాళ్ళని గుద్దడాలు జరిగినాయి. అదే కాకుండా చెత్త పడేసుకుంటూ వెళ్తారు అండ్ చాలా మంది రోగాల పాలవుతున్నారు. అండ్ దోమలు అండి, హారిబుల్ దోమలు. ఇది ప్రైమరీ సమస్య అండి. దీప్తి గారికి లాస్ట్ ఇది పట్టిన చెర అని చెప్పాలి. ఈ ప్రభుత్వం కానివ్వండి, ముందు ప్రభుత్వం కానివ్వండి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కి వెళ్ళినా కూడా దేర్ ఇస్ నో యాక్షన్ ఆన్ దిస్ పార్ట్. ఓకే. సో ప్రతి 2 minutes మీరు ఇప్పుడు ఈ మూమెంట్ లో వెళ్ళినా కూడా పొద్దున్న మీకు 4:30 నుంచి ఈవెన్ నౌ ఇఫ్ యూ ఎవ్రీ 2 minutes చెత్తమండి వెళ్తుంటారు అనమాట కాలనీ నుంచి. దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి, వాసన వస్తుంది. చాలా మంది, కొంతమంది అయితే అమ్ముకొని కూడా వెళ్ళిపోతున్నారండి. ఇల్లు అమ్ముకొని మరి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాలనీ నుంచి. అంత అందమైన కాలనీ అది, దాన్ని ఇట్లా నాశనం పట్టించారు. మేము ఏం పాపం చేసుకుని వెళ్ళాలి కానీ మొత్తం ఊర్ల చెత్త అంతా మా ఇంటి ముందుకెంచే పోవాలి, మా కాలనీకెంచే పోవాలంటే కరెక్ట్ కాదు కదండి. ఓకే. ఎక్కడ కాలనీ? దీప్తి నగరా మీరు చెప్పేది? దీప్తి శ్రీనగర్ అండి. దీప్తి శ్రీనగర్ లో ఉన్నది ఈ సమస్య? అవునండి. ఓకే సార్, మీరు అంటే ప్రభుత్వ దృష్టికి అధికారులకి ఏమైనా, సంబంధిత అధికారులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎన్నోసార్లు అండి. ఇది ఎమ్మెల్యే గారికి తెలుసు, కార్పొరేటర్ గారికి తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండి. ఎవ్రీవన్ నోస్ ఇట్. కానీ దే జస్ట్ టర్న్ అ బ్లైండ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు డంప్ యార్డ్ ఇక్కడ లేకపోతే ఇక్కడ పెడతాం అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ఎక్కడో దగ్గర డంప్ యార్డ్ ఉండాలి అంటే సరే అండి, ఎక్కడో డంప్ యార్డ్ ఉండాలి, ఊరవతలు ఉండాలి. కానీ మొత్తం ఒక దగ్గర ఒక 50,000 నుంచి 1,00,000 మంది నివసించే కాలనీలో ఉండడం కరెక్ట్ కాదు కదా. కాలనీ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. దానికి ఇంకో ఆల్టర్నేట్ రూట్ అన్ని ఏర్పాటు చేయాలి, ఇంకేదైనా చేయాలి. దీనివల్ల ఒకసారి డంప్ యార్డ్ లో వర్షాలు పడ్డప్పుడు ఏమందంటే, డంప్ యార్డ్ లో చెత్త నీరంతా డౌన్ కి వచ్చి మా పక్కన మంచి చెరువు ఉందండి, రేగులగుంట చెరువు అని, దీప్తి స్టార్ లేక్ అని కూడా అంటాం దాన్ని. ఒకసారి ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి దాని లోపల. అంటే అంతా కలుషితంగా ఉంది ఆ డంప్ యార్డ్ నుంచి వచ్చే వేస్ట్ బయటకి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ర్యాష్ డ్రైవింగ్, నెక్స్ట్ స్మెల్,
మస్కిటోస్. అండ్ వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఈ హోటల్స్ నుంచి వ్యర్థాలు అన్ని వస్తాయి కదా, మొత్తం ఇక చెప్పకర్లేదు అంత వరస్ట్ ఐటమ్స్ అన్ని పడేసుకుంటూ కూడా వెళ్తారు ఆ సంచులు. సో అది చాలా హారిబుల్ ప్రాబ్లం అండి. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వెహికల్స్, మీరు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అయితే పెద్ద పెద్ద లారీలు వస్తాయి, జంబో లారీస్ అవి అయితే అసలు ఎవడన్నా బై మిస్టేక్ బండి మీద అడ్డం పోయిందంటే అవుట్ అంతే ఇంకా. ఓకే, అంటే కాలనీ మధ్య నుంచి వెళ్తుంటాయా లారీస్ అని? కాలనీ మధ్యలో ఏంటంటే డైరెక్ట్ దీప్తిస్నర్ ఎంట్రన్స్, మన దీప్తిస్నర్ కమాన్ ఉంటది మనకి క్రోమా పక్కనే, దానిలోంచి స్ట్రైట్ గా దూసుకొని వచ్చి సెంటర్ కి వచ్చి సెంటర్ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటాయి. అన్ఫార్చునేట్లీ మెయిన్ రోడ్ పాస్ అవుతాయి. పోనీ ఇక్కడ సైడ్ చేసుకొని డైవర్ట్ చేసుకొని ఏదో గల్లీ నుంచి అంటే మాకు ఇంత బాధ ఉండదు, డైరెక్ట్ మెయిన్ రోడ్. ఓకే, అంటే మీరు ఒక్కళ్ళు చెప్పండి. అంటే మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, అంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు మీరు? ఒకటి ఫస్ట్ ఆ డంప్ యార్డ్ తీసేయండి. లేదు డంప్ యార్డ్ తీయడం కాదు అంటే కనుక ఇంకా నుంచి ఆల్టర్నేట్ రూట్ వేసుకోండి. వెనకాల కొండలు గుట్టలు చాలా ఉన్నాయి, టువర్డ్స్ అమీన్పూర్ అటు ఉంది, అటు నుంచి మీరు ఆల్టర్నేట్ రూట్ వేసుకోండి. కానీ మా కాలనీలకి నుంచి మాత్రం ట్రాష్ వెహికల్స్ రాకూడదు. ఎన్నోసార్లు దీన్ని ధర్నాలు చేసినాము, వెహికల్స్ ఆపడం జరిగింది, చాలా సార్లు చేసినాం. కానీ ఎన్నిసార్లు చేసినా వస్తామంటారు, చేస్తామంటారు, చూస్తామంటారు, కానీ దేర్ ఇస్ నో యాక్షన్ టేకెన్ అండి. నేనే కాదు, మీ దీప్తిస్నర్ లో మా కాలనీ గ్రూప్ లో కూడా ఎవరిని అడిగినా కూడా దీప్తిస్నర్ రెసిడెన్స్ మీ ప్రధాన సమస్య ఏంటంటే ఇది ఒకటి చెప్తారు, చెత్త బండ్లని చెప్తారు తప్పి దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం కిందకి వస్తుందా? అవునండి, షేర్లింగంపల్లి నియోజకవర్గం, అరకపూడి గాంధీ గారు ఎమ్మెల్యే, ఆయన కూడా తెలిసి ఈ సమస్య గురించి. ఓకే, కానీ ఏం చేయలేను అన్నట్టు మాట్లాడతారని, ఏం చేయలేమంటారు అంతే. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి? ఇది దగ్గర 10 ఏళ్ల పై నుంచి ఉందండి. 10 years నుంచి ఉంది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే జస్ట్ ఒక ట్రాన్స్ఫర్ యూనిట్ అన్నట్టు మొదలు పెట్టారు జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని. అది యాక్చువల్లీ ఆ ల్యాండ్ కూడా జిహెచ్ఎంసీ ల్యాండ్ కదా, హెచ్ఎండిఏ ల్యాండ్, సర్వే నెంబర్ 100-101 మీకు తెలిసిన ల్యాండ్, అది లిటిగేషన్ ఉన్న ల్యాండ్. అది దాని అసలు జిహెచ్ఎంసీ వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారో తెలియదు ఇట్లా ఈ డంప్ యార్డ్ పెట్టడానికి పెద్దది. ఆ ల్యాండ్ లిటిగేషన్ ల్యాండ్, సర్వర్ 100-101 సుప్రీంకోర్టు కేసులో ఉన్న ల్యాండ్. అది హెచ్ఎండిఏకి వర్సెస్ ఫ్యూ అదర్స్ నడుస్తుంది. దాని లోపల వీళ్ళు డంప్ యార్డ్ పెట్టారు. చిన్నగా మొదలైంది, ఓన్లీ షేర్లింగంపల్లి వరకు అన్నారు. కానీ ఇప్పుడు మొత్తం అది ఎంత దూరం ఉందంటే మీకు సిటీలో ఎక్కడి నుంచి వస్తుంటే అక్కడ ఉంటుంది అనమాట. దానివల్ల ఇప్పుడు ఆ రోడ్ లో కూడా ఒకప్పుడు రోడ్ పోయేది, పొద్దున మేము వాకింగ్ వెళ్ళే వాళ్ళం, చెరువు పక్క నుంచి స్ట్రైట్ గా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మక్తా విలేజ్ వస్తుంది. మొత్తం హారిబుల్ అయిపోయింది. అది వెళ్ళే రోడ్ లో డంప్ యార్డ్ కంటే ముందే యాక్చువల్లీ లెఫ్ట్ వేసి కూడా మంచి టెంపుల్ ఉంటుంది, మీరు వినే ఉంటారు ధర్మాపురి టెంపుల్ అని చెప్పి. చెత్త బండ్లు పోయేటప్పుడు మొత్తం పడేసుకుంటా పోవడం వల్ల మేము గుడికి కూడా వెళ్తాం సార్, అట్లనే పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఆ రోడ్ అంతా. మీ కార్పొరేటర్ ఎవరండి అక్కడ, స్థానిక కార్పొరేటర్ ఎవరు? మాది రెండింటి మధ్యలో ఉందండి. కొంతమేమో ఉప్పలపాటి శ్రీకాంత్ గారు ఉన్నారు, కొంతమేమో మంజుల రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. కొంచెం మియాపూర్ కూడా కలుస్తుంది అనమాట. మియాపూర్ 108 డివిజన్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు ఉన్నారు, ఇటు 110 డివిజన్ మన మంజుల రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్ అండి, దిస్ ఇస్ నాట్ న్యూ, బట్ దేర్ ఇస్ నో యాక్షన్. ఎన్నోసార్లు చూడడం జరిగింది, జరిగింది, క్లీన్ చేస్తామనడం జరిగింది. లిటరలీ ఒక్కొక్కసారి అయితే మనకి బ్యాగులు పడేసుకుంటూ వెళ్ళిపోతారు మెయిన్ రోడ్ మీద. అర్థమైన కంపు సార్, నిజంగా చెప్తున్నాను కదా. చాలా మంది ఆల్రెడీ రెసిడెంట్స్ ఎప్పటి నుంచో దీప్తిస్నర్ అనేది 1986 లో ఫార్మ్ అయిన కాలనీ. ఇప్పటి నుంచి ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది రీసెంట్ గా మాకు తెలిసిన 4 కూడా వాళ్ళు ఇల్లు రెంట్కి ఇచ్చేయడం కానీ లేకపోతే అమ్ముకొని కానీ వెళ్ళిపోతుంది. అంత వరస్ట్ ఉంది సిచ్యువేషన్. అంటే మొత్తం అక్కడ ఎంతమంది నివాసం ఉంటారండి అక్కడ? దగ్గర ఆల్మోస్ట్ 50 to 1 lakh ఉంటారండి ఈజీగా. దీప్తిస్నర్ అనేది పెద్ద కాలనీ, దాని లోపల ఒకప్పుడు ప్లాట్స్ ఉండే, ఒకప్పుడు దగ్గర 600 ప్లాట్లు ఉండేవి, 600 చుట్టుపక్కల. ఇప్పుడు మీకు తెలిసి 2 ప్లాట్లు కలిపి ఒక అపార్ట్మెంట్ లేదు సార్. సో 2 ఇళ్ళ వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 20 ఇల్లు అయిపోయినాయి అట్లా. సో చాలా పాత కాలనీ, వెల్ మెయింటైన్ కాలనీ, పెద్ద పార్క్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కదాని వల్ల ఉండలేకపోతున్నాం, ప్రజలు ఉండలేని పరిస్థితి. ఈ చెత్త వల్ల దోమలు మళ్ళీ అన్ని ఒకటి కాదు సార్. స్టెచ్ ఇప్పుడు మీరు ఈ టైంలో ఈ మూమెంట్ లో మీరు ఒక 2-wheeler కానీ 4-wheeler కానీ తీసుకొని దీప్తిస్నర్కి ఎంటర్ కానీ మీకు ఎవ్రీ 2 minutes ఒక వెహికల్ కనిపిస్తుంది అండ్ కంపు ఉంటుంది దాంతో పాటు. చాలా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కూడా వీళ్ళది. ఆటో వాళ్ళు అయితే అసలు తాగేసి ఉంటారేమో తెలియదు, కానీ 4-5 సార్లు ఆటోలు పడ్డాయి, వేరే వాళ్ళని కొట్టారు, అంటే వేరే బైకర్స్ ని గుద్దడము, సైకిల్ వాళ్ళని గుద్దడం ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. వాళ్ళంతా ఒక పెద్ద యూనియన్, వాళ్ళు వచ్చి గొడవకు వస్తారు ఏమన్నా అయితే, అందరూ ఒకటైపోయి. అంటే ఓకే, మేము ఆటోలు ఆపినప్పుడు మొత్తం వాళ్ళ యూనియన్ వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాం మా కాలనీ రెసిడెంట్స్ అందరితోటి. అంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అక్కడ చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, ఇబ్బందికరంగా ఉంటుంది కదా? చాలా ఇబ్బందికరం. పిల్లలు అయితే, పేరెంట్స్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళని బస్సు దింపుకునేదాకా లిటరలీ వాళ్ళు దగ్గరుండి బస్సు దింపుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే గ్యాప్ ఏమైనా జరగచ్చు అని చెప్పి అట్లుంటది. రోడ్డు కూడా దాటేటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి దాటిస్తారు పిల్లల్ని. ఈవెన్ 7th 8th క్లాస్ పిల్లల్ని కూడా మీకు చూస్తే అర్థమైతే చాలా వరస్ట్ ఉంటుంది సిచ్యువేషన్. 7th 8th పిల్లల్ని కూడా దగ్గర ఉండి దాటించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జై అని అసలు మీకు స్పీడ్
స్పీడ్ లో కంట్రోల్ ఉండదు, లిమిట్ లో కంట్రోల్ ఉండదు. అండ్ ఆ ఫోర్స్ కి ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఫాస్ట్ గా పోయేటప్పుడు కొన్ని మన వర్షాలు పడ్డ కొన్ని గుంటలు కూడా పడ్డాయి మెయిన్ రోడ్ మీద. సో స్పీడ్ గా పోయేటప్పుడు ఆ గుంటలు పడేసరికి ఏమవుతుంది, ఈ బ్లాక్ కలర్ బిన్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి కదా మొత్తం, ఈ చెత్త బ్యాగ్స్ పడేసుకుంటే వెళ్ళిపోతాడు వాడు, కేర్ చేయడు, వాడు వెళ్ళిపోతాడు అంతే. ఇది హారిబుల్ సమస్య సార్, ఎన్నోసారి పేపర్ లో కూడా వచ్చింది, కానీ నో వన్ విల్ టేక్ ఎనీ యాక్షన్. అంతే, ఇట్స్ బ్లైండ్ ఐ అంతే. ఏమన్నంటే ఇక్కడ నుంచి ఎక్కడ పెడతామన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటాం, డంప్యార్డ్ మూవ్ చేయలేరు, అండర్స్టాండ్, అది ఎలాగో సరే డిస్ప్యూటెడ్ ల్యాండ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉంది కాబట్టి, బట్ రూట్ మార్చండి, మాకు తీసుకునేకి కొంచెం రిలీఫ్ ఇవ్వండి. 10 ఏళ్ళు మా దగ్గర నుంచి ఉంది కదా, ఇప్పుడు చుట్టుపక్కల చాలా కాలనీస్ ఉన్నాయి, వాటి నుంచి తీసుకోపోండి. ఒకసారి వేరే కాలనీ నుంచి డైవర్ట్ చేయడానికి సార్ మొత్తం బంద్ చేసి పడేసారు వీళ్ళని. మేము పిచ్చోళ్ళలాగా ఇట్లా దొరికినా మా దగ్గర నుంచి వెళ్తుంది ఇప్పుడు. మొత్తానికి అయితే అక్కడ మెయిన్ డంపింగ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దుర్వాసన వస్తుంటుందా? దుర్వాసన వస్తుంటది, దుర్వాసన రోజు సార్, రోజు ప్రతి గంట వస్తుంది దుర్వాసన. డంపింగ్ యార్డ్ నుంచి వస్తుంది, రాత్రికి ఒకసారి అక్కడ కాల పెడతారు అనమాట చెత్తని. పొగ రాత్రి అంతా మంచిగా అనుకుంటా, మంచిగా అది ఎండాకాలంలో కూడా మంచిగా అనిపిస్తుంది, మన మంచిగా అది కాలబెట్టిన చెత్త పొగ, పెద్ద పెద్ద పైల్స్ వేసి కాలబెడుతుంటారు, ఆ పొగ ఉంటది. మళ్ళీ దాంతో పాటు ఈ వెహికల్స్, డైలీ వెహికల్స్ లో వచ్చి వాసన, పెద్ద పెద్ద వెహికల్స్ సార్, మీకు అసలు పెద్ద ట్యాంకర్ టైప్ కూడా ఉంటుంది ఒకటి, పెద్ద పెట్రోల్ జెట్ ట్యాంకర్ అలా కూడా ఉంటాయి, పెద్ద పెద్ద డంప్యార్డ్ వెహికల్స్ తిరుగుతుంటాయి. అర్ధరాత్రి అపరాత్రి అక్కడ పోయేటప్పుడు ఏం చేస్తారు, జేసీబీలు తిరుగుతుంటాయి, జిహెచ్ఎంసీ కొన్ని వాటి కోసం, ఆ డంప్యార్డ్ కోసం. వాడు పోయేటప్పుడు ఇంటి కరెంట్ వైర్లను తెప్పుకుంటూ పోతుంటాడు, మళ్ళీ అదొక ప్రాబ్లం మాకు. జస్ట్ ఆ డంప్యార్డ్ మీరు మార్చలేమని చెప్తారు కాబట్టి, మార్చలేకపోయినా రూట్ ఆల్టర్నేటివ్ చేయండి. వెనక నుంచి ఎక్కడైనా కొండలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, రూట్ ఆల్టర్నేటివ్ వేసుకోండి. డీప్ తీసుకొని మాత్రం మేము కాపాడండి, ఎందుకంటే చచ్చిపోతున్నాం లిటరల్లీ మేము ఈ స్మెల్ తోటి కానీ దోమలతోటి కానీ చాలా మంది రోగాల పాలు కూడా అవుతారు. అండ్ ఈ డ్రైవింగ్ ఒకటి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం తోటి. హెవీ వెహికల్స్ కూడా వస్తుంటాయా? చాలా పెద్దవి సార్, మామూలు పెద్దవి కాదు. మనకి సినిమాలలో చూపిస్తారు చూడండి, కేజీఎఫ్ సినిమాలు అట్లాంటి ఉంటాయి పెద్ద పెద్ద, మన మైన్స్ లో వాడతారు, మైనింగ్ చేస్తారు చూడండి టిప్పర్లు, ఆ టిప్పర్లు తిరుగుతుంటాయి నైట్ టైమ్ లో. పెద్ద పెద్ద టిప్పర్లు, మామూలు చిన్న టిప్పర్లు కాదు, పెద్ద సైజ్ టిప్పర్లు, మళ్ళీ జేసీబీలు, మళ్ళీ కొత్త ట్యాంకర్ టైప్ ఉంటుంది, బుల్లెట్ ట్యాంకర్ లా ఉంటుంది, ఆ వెహికల్స్ చాలా ఎక్కువ తిరుగుతుంటాయి. మీరు ఒక్క రోజు జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటని. ఆటో అయితే, చిన్న ఆటో అయితే ఎవరీ 2 minutes 5 minutes ఒకటి వస్తూనే ఉంటది. ఈ పెద్ద వెహికల్స్ ఒక లాట్ లాగా వెళ్తుంటాయి అన్నమాట. చాలా ప్రాబ్లం సార్ ఇది, ఎందుకంటే మీరు చూడండి శేర్లింగంపల్లిలో మోస్ట్ సఫర్డ్ కాలనీ ఎవరుందంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ లిమిట్స్ లో మాదే అని చెప్పొచ్చు. అన్ని బాగున్నాయి, కాలనీ బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ గాలి పీల్చుకునే గాలి కంపబడితే ఏం బతుకుతాం సార్ చెప్పండి. అవునవును, అది నరకం కదండి. 100% సార్, అది మేము ఇంత మందికి ఎన్నోసార్లు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు అప్రోచ్ అయినాము, కార్పొరేటర్ గారిని అప్రోచ్ అయినాము, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా అప్రోచ్ అయినాము, కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాకైతే అన్ఫార్చునేట్లీ రిలీఫ్ లేదు. సార్ అదొకటి. ఇంకా మిగతా చిన్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ మన వానల వల్ల కొన్ని గుంటలు పడ్డాయి, అది ఒకసారి వర్క్ చేస్తే అయిపోతుంది, అది ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు నేను ఈ వెహికల్ ఫాస్ట్ గా వేసారు, ఆ గుంటల మీద జంప్ ప్యాకెట్లు పడుతున్నాయి, ఇంకా ఇంకా వరస్ట్ అవుతున్నాయి. సో ఈ వెహికల్స్ ఆగాలి సార్, డీప్ తీసినార్ నుంచి ఈ డంప్ యార్డ్ కి పోయే వెహికల్స్ రూట్ డైవర్ట్ చేసుకోండి. డంప్ యార్డ్ మీరు తీసారో తీరొచ్చు సెకండరీ, అని ఫస్ట్ రూట్ డైవర్ట్ చేయమని మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓకే అండి. ఓకే సార్, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీప్తి కృష్ణానగర్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నారు. ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీర్ అంట, కంప్యూటర్ ఇంజనీరు. ఆయన మనకు కాల్ చేయడం జరిగింది, వాటి సమస్య ఏంటో చెప్పుకున్నారు. ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈ సమస్యను ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ప్రభుత్వం దీనిపై స్పందించి చర్య తీసుకోవాలని చెప్పేసి శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఆ దీప్తి కృష్ణానగర్లో 50 నుంచి 1,00,000 మంది వరకు నివాసం ఉంటారంట. అక్కడ హెవీ వెహికల్స్ రావడం, చెత్త డంపింగ్తో ఉన్నటువంటి హెవీ వెహికల్స్ రావడం, అట్లాగే ఆటోస్ రావడం, ఇవన్నీ కూడా ఒక ఇబ్బందికరంగా అనిపిస్తుంది, నరకప్రాయంగా అనిపిస్తుంది. దయచేసి ఈ యొక్క ఇక్కడ నుంచి మార్గాన్ని కనీసం డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయకుండా పర్వాలేదు, కానీ ఈ అక్కడ వెహికల్స్ అనేవి కాలనీ నుంచి వెళ్లకుండా బయట నుంచి వేరే మార్గం నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి అక్కడ ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారి, సంబంధిత కార్పొరేటరు, అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించి మా క్యూనిస్ ద్వారా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని పట్ల మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా మేలు చేయాలని కూడా మేము కూడా కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు.
హలో హలో అన్న శివులు సార్ క్యూనిస్ చెప్పండి. అన్న ఇది నేను జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. జూబ్లీ హిల్స్ నుంచి చెప్పండి. అలా ఇది మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదన్న, నాకు ఎప్పుడు వస్తాయన్నా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదన్న, నాకు అసలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెట్టుకున్నాం మేము. ఓకే. ఇప్పుడైతే వచ్చినాయి కానీ మాకు అసలు రెస్పాన్స్ అసలు మా బస్తీలకు ఎవరు కూడా వస్తలేరు. మీ పేరేంటి? నా పేరు శరత్ అన్న. శరత్. ఓకే. ఎక్కడ మీరు నివాసం ఉండేది ఎక్కడ ఉంటారు? జూబ్లీస్ అన్న, వెంకటగిరి. జూబ్లీస్ వెంకటగిరిలో నివాసం ఉంటున్నారు. అవునన్నా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు? మాది వరంగల్ అన్న. వరంగల్ నుంచి మేము ఇక్కడ వచ్చేసినాము. చాలా ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఓకే. మాకు ఆస్తి పాస్తులు అయితే ఏమి లేవన్నా. ఒక్క చిన్న మా నాయనప్పుడు జర ఎక్కువ మక్క చనిపోయినాక మొత్తం అమ్మేసిండు, ఏమి లేవు మాకు. ఓకే. మీరు ఏం పని చేస్తారు? నేను డ్రైవింగ్ చేస్తానన్నా. డ్రైవింగ్ చేస్తున్నారా? ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా జూబ్లీ హిల్స్ లో? ఇక్కడే ఉంటున్నా, కిరాయికి తీసుకొని ఉంటున్నా. ఎన్నిసార్లు పెట్టినా కూడా 2 పిల్లలు, ఆడపిల్లలు. అస్సలు గవర్నమెంట్ పట్టించుకుంటలేదన్నా. మీరు డబుల్ బెడ్రూమ్ కి ఎప్పుడు పెట్టిర్రు? కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టినా, మొన్న రేవంత్ రెడ్డి మాకు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అప్లికేషన్ ఇచ్చినాం అన్న. అచ్చా. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి పెట్టిరు కానీ ఇంతవరకు మీకు రాలేదు? మా పక్కన వేరే మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు మాత్రం రాలేదన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా రాలేదా మీకు? రాలేదన్నా. సీఎం రేవంత్ రెడ్డి ఆయన అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? ఇక్కడ వరంగల్ నుంచి పెట్టారా? ఇక్కడ నుంచి పెట్టారా? ఇక్కడ నుంచి పెట్టారు? నేను ఇక్కడ నుంచే మన జూబ్లీస్ నుంచే పెట్టించాను నేను. మన మీసేవ నుంచి ఒకసారి పెట్టా, ఒకసారి ఏమో మా బస్తీలకు వచ్చి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్లిప్పులు అందరూ 100 రూపాయలు ఇచ్చి స్లిప్పులు రాసుకొని వెళ్ళారు. ఓకే. అంతవరకు ఏమి లేదన్న. అసలు కాంటాక్ట్ లేదు. జిహెచ్ఎంసీ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి మీరు వచ్చి ఒకసారి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. మళ్ళీ వెళ్ళినా సబ్మిట్ చేసిన నేను. సరే ఏమేమి సార్ అంటే మీకు ఫోన్ వచ్చినప్పుడు మీకు ఫోన్ వచ్చినప్పుడు రండి అని అన్నారు. మరి ఇంతవరకు లేదండి. ఇసుంపూడ మన అక్కడ నుంచి ఫోన్ వచ్చింది జిహెచ్ఎంసీ నుంచి. ఫోన్ వస్తే సరే అని చెప్పి మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్ అవి తీసుకొని మీకు మళ్ళీ మరి ఎప్పుడు వస్తుంది అన్న అంటే మీకు కాల్ చేస్తాం, లాటరీ సిస్టమ్ వస్తుంది అని చెప్పి. ఈ సమస్య మీద మీ డివిజన్ కార్పొరేటర్ కలిసిరా? రాజ్ కుమార్ ని కలిసినామన్నా, ఆయన వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మాకు ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఏం చేయాలన్నా అంటుంది. అట్లా అన్న కొంచెం మీరు ఏదన్నా మన మల్లన్న గారికి ఏదన్నా చెప్తామని ఫోన్ చేసింది. ఓకే. మా నుంచి అయ్యేది మేము చెప్తాము, మేము చేస్తాము. మీరు కూడా అక్కడ సంబంధిత అధికారిని ఒకసారి వెళ్ళి కలవండి. ఓకేనా? కలిసి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయండి. సరే అన్న. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఈయన పేరు వచ్చేసి శరత్ అంట. జూబ్లీ హిల్స్లో ఉంటాడు. జూబ్లీ హిల్స్లో ఉంటాడంట. ఆయనకి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఒక ఆవేదన. వరంగల్లో ఉండేవాళ్ళంట, అక్కడ ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చి జూబ్లీ హిల్స్ నివాసం ఉంటున్నారట. ఆయన డ్రైవింగ్ పని చేస్తారంట. ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చెప్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో పెట్టుకున్నామన్నా, అప్పుడు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో పెట్టుకున్నాము, ఇప్పుడు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియండి అన్న అని చెప్పేసి వాళ్ళు క్యూన్యూస్కి ఫోన్ చేయడం జరిగింది. అట్లాగే మల్లన్న కూడా రిక్వెస్ట్ పెడుతున్నారు. మల్లన్న గారు మాకు ఎట్లయినా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియాలని చెప్పేసి వారు కూడా రిక్వెస్ట్ అడగడం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఇటువంటి ఈ కాల్స్ విన్నైనా అక్కడ స్థానిక కార్పొరేటర్ కావచ్చు, సంబంధిత అధికారి కావచ్చు, ఎవరైనా సరే ఈ శరత్ అనే వ్యక్తికి, వారి కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మనం కూడా డిమాండ్ చేద్దాం. ఇంకొక కారు కూడా తీసుకుందామండి. చాలా మెసేజ్లు వస్తున్నాయండి. కాల్ చేద్దాం మనం కూడా. కాల్ చేస్తూ రవి కుమార్కి
98 ఫోన్ చేద్దాము. ఎవరు ఫోన్ చేశారు? హలో హలో నమస్తే అండి, మేము క్యూన్యూస్ నుంచి మాట్లాడుతున్నామండి. రమేష్ గారు. చెప్పన్నా రవికుమార్ గారు చెప్పండి. రవికుమార్ గారు, అక్కడ షేర్లింగంపల్లిలో ప్రధాన సమస్య ఉందని చెప్పేసి తెలిసిందండి. దానిపై మీరు కూడా ఫైట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఏంటి సార్ అక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ? మీకు 2 minutes లో చేయొచ్చా? నేను ఒక మీటింగ్ లో ఒక 2 minutes లో చేస్తాను. ఓకే అండి. ఏదో మీటింగ్లో ఉన్నారంటే మళ్ళీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకో శోభన్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, కాల్స్ బిజీ వస్తున్నాయి. ఓకే, హలో 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 వినయ్ గారు, అదే ఇందాక కాల్ చేశారు. చెప్పండి సార్, ఏంటి అతను మీ ప్రాబ్లం ఏంటి? మాది ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే సార్, ఇక్కడ మన షేర్లింగం కాన్స్టిట్యున్సీలో ఇక్కడ సుమారుగా ఇంచుమించు 7 లక్షల ఓటర్లు ఉంటారు ఇక్కడ జనాభా. ఓకే, కానీ ఇక్కడ ఏరియా హాస్పిటల్ వచ్చేసి ఒకటే ఉంది, అది కూడా సరిపోవట్లేదు. ఇంకోటి ఏంటంటే దాంట్లో బెడ్ల కొరత, బెడ్ సరిగ్గా ఉండవు. ఇంకోటి గర్భిణీ మహిళలు ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే 3 నుంచి 4 గంటలు, ఒక్కొక్కసారి 5 గంటలు కూడా వాళ్ళు అక్కడ క్యూలో ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్టాఫ్ సరిగ్గా లేరు, డాక్టర్లు కానీ నర్సులు కానీ. అదే కాకుండా ఇంకోటి అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పనిచేయదు. నీళ్ళ కన్నా హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న పేషెంట్లకు కూడా మంచి నీళ్ళు తాగాలన్నా కానీ నీళ్లు బయటకి తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి ఉన్నది. కంపుకుంటే వాసన వెళ్ళిందంటే 5 జ్వరాలతో మళ్ళీ అదే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అంత చండాలమైన పరిస్థితి ఉన్నది. అదే సార్, ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది వరకు 10 సంవత్సరాలు ఆర్కిపూడి గాంధీ ఉండే, బీఆర్ఎస్ అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు అండ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు దేంట్లోకి జంప్ అయ్యాడు, కాంగ్రెస్. ఇప్పుడు ఇది కూడా రూలింగ్ గవర్నమెంట్ ఉంది. మరి ఇదివరకు 10 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యేకి వీళ్ళ సమస్యలు కనిపించలేదా? ఎందుకు మాట్లాడతలేదు ఈ సమస్యల గురించి? హెల్త్ మినిస్టర్ తోటి ఎందుకు మాట్లాడతలేరు? అప్పట్లో ఉన్న సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? సీఎం రేవంత్ దగ్గరికి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అంటే వీళ్ళ ఓట్లే కావాలి కానీ ప్రజల సమస్యలు తీర్చాలన్న ఇంత కూడా ఇంగిత అనేది లేదు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు. వాళ్ళు కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు. వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యను పైకెళ్ళాలి. అవసరం ఇప్పుడు 7 లక్షల జనాభా ఉందండి ఇక్కడ షేర్లింగంపల్లిలో. ఒక హాస్పిటల్ కూడా సరిపోదు. అవసరం అనుకుంటే ఇంకా 2 బ్రాంచ్లు పెట్టాలి. చిన్న హెల్త్ కేర్ సెంటర్ పెట్టినంత మాత్రం గుడ్లించినంత మాత్రం అయిపోదు కదా. అవునవునండి.
చాలా ఉన్నాయండి ఇక్కడ షేర్లింగంపల్లిలో. ఇదే కాకుండా ఇక్కడ ఏంటంటే విద్య గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అనేది లేదు. ఓకే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ సరిగా ఉండవు. ఓకే. ఆ బెంచ్లు కూర్చోడానికి బెంచ్లు సరిగా ఉండవు. ఓకే. ఈ ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళేమో వ్యాపారం చేస్తున్నారు. చిన్న చిన్న స్కూల్స్ పెడతారు ప్రతి ఒక్క గల్లీలలో. గోపీనగర్ కానీ, లింగంపల్లి కానీ, సుదర్శన్ నగర్ కానీ, రకరకాల గల్లీలు శ్రీలింగంపల్లి డివిజన్స్ లో కాన్స్టిట్యూన్సీ లో గల్లీలలో చిన్న చిన్న స్కూల్ పెడతారు. ఓ ప్లే గ్రౌండ్ ఉండదు. కనీసం B.Ed డిగ్రీ కూడా చేసి ఉంటారో లేదో ఆ టీచర్లను పెట్టేసి వాళ్ళని పెట్టి చదువు చెప్పించుకుంటారు. చదువుతో వ్యాపారం చేస్తున్నారు. చదువును అమ్ముకుంటున్నారు. ఓకే. విద్యను అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కనీసం గవర్నమెంట్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకెళ్దాం. ఓకే. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ వచ్చి పెడదాం అనేది అసలు చిత్తశుద్ధి ప్రభుత్వానికి అసలు లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూళ్లకు వాటికి పర్మిషన్లు మాత్రం టకాటక్ ఇచ్చేస్తారు. కానీ మరి అవే సౌలతులు అవే ఫెసిలిటీస్ మెడికల్ మన గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ప్రజలు ప్రైవేట్ వైపు ఎందుకు వెళ్తారండి? ఓకే. మీరు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అని చెప్పారు కదా. అవునండి. ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉందండి? ఏ ఏరియాలో ఉంది? చాలా ఉన్నాయండి ఏరియాలో. ప్రతి స్కూల్లో ఓకే. అంటే లింగంపల్లిలో ఉన్నది. ఓకే. కొండపూర్ కావచ్చు, పచ్చిపూర్ కావచ్చు, విజిట్ చేయండి. ఓకే. అక్కడ కూర్చోడానికి కొన్ని బెంచులు సరిగా ఉండవు. ఓకే. ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేవు, బెంచెస్ లేవు, సరైన సదుపాయాలు ఏవి లేవు. టాయిలెట్స్ ఉంటాయి కానీ సరిగా ఉండవు. ఓకే. ఇక్కడ కాదు ఈ కాన్స్టిట్యూన్సీ అని కాదండి, పక్కన అనుకుని ఉన్న పటంచేరు కాన్స్టిట్యూన్సీ అంతే, ఇంకా వేరే వివిధ కాన్స్టిట్యూన్సీలు కూడా అంతే. అన్ని దగ్గర పరిస్థితి ఇదే ఉంది. ఓకే. అంటే సరైన సదుపాయాలు లేవు అక్కడ. సరైన సదుపాయాలు అసలు లేవు. వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోదు, లీడర్లు పట్టించుకోరు. నాయకులు ఇప్పుడు నాయకులు ప్రజల ఓట్లతో గెలిచిన మన ఎలక్షన్స్ టైం రాగానే మాత్రం డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారు. అవును అవును. మరి ఆ డబ్బులు ఏదో వాళ్ళు వీటికి పెట్టొచ్చు కదా. అవును. మంచి కార్యక్రమాలకు చేయరు. మంచి కార్యక్రమాలు చేయొచ్చు కదా, పెట్టొచ్చు కదా. ఇప్పుడు చిన్న అనుకోండి, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ముందుకు వస్తారు. అవును. కొన్ని కంపెనీస్ ఉన్నాయంటే మాత్రం కంపెనీలు వాళ్ళ పేరు కోసమే ఫండ్ మళ్ళీ వాళ్ళ సంపాదన నుంచి 5% 10% ఏదో కేటాయించని ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళు ఎంత కేటాయిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఆ సిఎస్ఆర్ ఫండ్ తో కూడా మళ్ళీ ఆ సిఎస్ఆర్ ఫండ్ కూడా వీళ్ళు లీడర్లు ఏమైనా మింగేస్తున్నారా అది కూడా అనుమానం కలుగుతుంది. ఓకే. సిఎస్ఆర్ ఫండ్ తోటి ఎడ్యుకేషన్ కి ఇవ్వచ్చు, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వచ్చు. అంటే చేస్తున్నారు. విద్యాంజలి స్కూల్ డాన్స్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్. అది ఇప్పుడు కట్టింది. అది మొత్తం ప్యూర్ బఫర్ జోన్ లో ఉంది స్కూల్. అంటే స్కూళ్ళ గురించి కాలేజ్ల గురించి మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడుతారు? గోపీనగర్ చెరువు పొంగింది అనుకోండి, స్కూల్ పరిస్థితి అదే. ఆ స్కూల్ యాజమాన్యం మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళు టీచర్ వేరే దగ్గర ఇంకో స్కూల్ సంవత్సరంలో కట్టేయచ్చు వాళ్ళు స్కూల్. వాళ్ళకి అంత భూములు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో నాకు అర్థమైతే బఫర్ జోన్ లో కట్టడానికి స్కూల్ ని తీసుకెళ్ళి, అది కూడా చెరువు జాగాను ఆక్రమించి. ఇట్లా ప్రతి దగ్గర జరుగుతుందండి ఇప్పుడు. ఓకే. ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నదంతా. గురించి పట్టించుకుంటే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వెళ్తారు? పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ కూడా. రైట్. మీరు చెప్పేది కరెక్టే. ప్రభుత్వ స్కూల్ కరెక్ట్ గా ఉంటే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు అని మీకు క్వశ్చన్ చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెంచండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెంచి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ లకు తక్కువ పర్మిషన్ ఇస్తారు. గవర్నమెంట్ కాలేజెస్ పెంచారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర తెలంగాణ వ్యాప్తంగా చాలా స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఓపెన్ చాలా ఉన్నాయి. లేదని కాదు, ల్యాండ్ ఉన్నది, నిధులు ఉన్నాయి, కట్టొచ్చు కదా. ఓకే. మీరు ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఒక పబ్లిక్ గా మీరు ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించారు కదా, ఒక పబ్లిక్ గా మీరేం డిమాండ్ చేస్తారు చెప్పండి. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే సార్,
ప్రభుత్వం ఏదైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు ముందుగా విద్యా వైద్యం వైపు ఇంట్రెస్ట్ చూపించాలి. ఓకే, మెరుగైన విద్య ఇవ్వాలి, మెరుగైన వైద్యం ఉండాలి, హాస్పిటల్ ఫెసిలిటీస్ వచ్చి ఉండాలి. ఓకే, హాస్పిటల్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అవే సదుపాయాలు గవర్నమెంట్ లో కలిగించండి. అవును. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు, ఆ స్టాండర్డ్స్ దీంట్లోకి తీసుకురావాలి. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ తీసుకురావాలి, డిగ్రీ కాలేజెస్ పెంచాలి, ఇంటర్మీడియట్ కాలేజెస్ పెంచాలి. ఇప్పుడు జనాభా ముందు అప్పుడు తక్కువ ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు జనాభా, ఇప్పుడు 7,00,000 మంది ఎక్కడ సరిపోతాయండి ఇప్పుడు కాలేజెస్, జూనియర్ కాలేజెస్ కూడా. అవునవును, డిగ్రీ కాలేజెస్ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు షేర్లింగంపల్లిలో అక్కడ డిగ్రీ కాలేజ్ లేదా అండి? ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదా? షేర్లింగంపల్లి లేదండి డిగ్రీ కాలేజ్ అసలు. ఓకే, మీ ప్రధాన డిమాండ్ ఇప్పుడు షేర్లింగంపల్లిలోకి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలి. ఏరియా వైజ్ గా ఇప్పుడు కొండాపూర్ ఉంది, అటు పోతే గారు, లేకపోతే గచ్చిబౌలి, ఇట్లా డిఫరెంట్ కనీసం ఒక 2-3 కాలేజెస్ పెడితే బాగుంటది కదా పిల్లలు కూడా చదువుకోవడానికి. అవునవును, వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా అప్పులు చేసి పొలాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని వాళ్ళు దాన్ని లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది. అవునవును, ఇప్పుడు ఒక పేద విద్యార్థి మెడిసిన్ చేయాలంటే 1 కోటి దాటుతున్నారు, 1 కోటి పైన ఎక్కడ నుంచి చేస్తారు వాళ్ళు? అవును, అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఓకే, డబ్బుల్లోనే డాక్టర్లు కావాల్సిన పరిస్థితి ఉంది. పేదలు ఎక్కడ పోవాలి? మీరు కరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారండి వినయ్ గారు. ఓకే అండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు, కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్స్ సార్. హలో, మాటలు చెప్పండి చెప్పండి. అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు షేర్లింగంపల్లి కాదు ఎక్కడైనా సరే, ఏది ప్రభుత్వం ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు దృష్టి చూపించాల్సింది విద్యా వైద్యం మీద, ఎంప్లాయ్మెంట్ మీద. ఈ పథకాలతో కాదు, మాకు ఉద్యోగం దొరికితే, మాకు మంచి ఉద్యోగం దొరికితే, ఎంప్లాయ్మెంట్ వస్తే, నాకు 20-30 వేల జీతం వస్తే, ఈ 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కోసం మా అమ్మ నాయన నేను లైన్ లో ఎందుకు కూర్చోబెడతా? మా తాత అవ్వని తీసుకుపోయి లైన్ లో పెన్షన్ల కోసం ఎందుకు కూర్చోబెడతా? కరెక్ట్. ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి చేసిండ్రు. సరే, పొలాలలో ఊరు మన ఏమంటారు, ఊర్లలో, పల్లెటూర్లలో వాళ్ళు గంపలలో కూరగాయలు, టమాటాలు అవి పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళకి పెట్టాలి ఫ్రీ సర్వీస్. ఈరోజు 60-70 వేలు జీతం వాళ్ళు కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్ చెప్తుంటే ఫ్రీ సర్వీస్ అయిపోతుంది వాళ్ళకు. అంటే పెద్ద అవసరం లేదు అది. నిజంగా ఫ్రీ సర్వీస్ ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కితే గవర్నమెంట్ సక్సెస్ అయినట్టు. అవునవును, ఈ ఫ్రీ పథకాలు వద్దు. ఎంప్లాయ్మెంట్, విద్యా, వైద్యం, ఉపాధి, ఈ 3 చాలు సార్. కరెక్ట్. విద్యా, వైద్యం, ఉపాధి మీద దృష్టి పెడితే అదే ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఇన్సూరెన్స్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు సార్. ఈఎస్ఐ హాస్పిటల్ అంటారు, ఎంత మందికి సరిపోతుంది ఈఎస్ఐ హాస్పిటల్? చెప్పండి. ఇట్లా ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా పెట్టాలి. ఓకే, అదే సార్ మా ప్రధాన డిమాండ్ ఈ 3 మీద ప్రభుత్వం పెట్టాలి. రేవంత్ గారు దీని గురించి గట్టి ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ వినయ్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ చేశారు మీరు. ప్రజలకు నా విషయాలు చెప్పడానికి నాకు ఇచ్చిన చక్కటి అవకాశానికి మీకు యూనివర్సిటీ సిబ్బందికి చాలా ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వినయ్ గారు. థ్యాంక్ యూ. మొత్తానికి వినయ్ గారు అండి, ఈయన షేర్లింగంపల్లి నుంచి కాల్ చేయడం జరిగింది మనకి. స్థానికంగా షేర్లింగంపల్లిలో వీరి ప్రధాన డిమాండ్ ఏంటంటే, అక్కడ ప్రధానంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి ఒకటి. ఇంకోటి, ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, పిల్లలకి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా
కరెక్ట్గా అక్కడ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు పిల్లలకి టాయిలెట్స్, బాత్రూమ్స్ కావచ్చు, అవన్నీ కూడా సరిగా ఉండాలి. అవి అక్కడ సరిగా లేవు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా సరిచేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి కూడా అక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. ఖచ్చితంగా అక్కడ కూడా మంచి సరైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రికి పేదలకు కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక కాలనీ కూడా తీసుకుందాం. హలో, రవికుమార్ యాదవ్ మాట్లాడుతున్నా. రవికుమార్ యాదవ్ గారు చెప్పండి. అదే మీరు ఇంతకుముందు ఫోన్ చేశారు కదా? అవునవునండి, ఇందాక కాలింగ్ వచ్చింది, బిజీ వచ్చింది, మళ్ళీ మీరు బిజీ ఉన్నారు కదా, వేరే కాల్ తీసుకున్నాము. అయితే అన్న ఏం లేదు, పేరులింగంపల్లిలో ప్రధానమైన సమస్యలు ఏంటంటే లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అండర్ పాస్ అది ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది. దానికి మొన్ననే లాస్ట్ టర్మ్ లా ఎమ్మెల్యే గారు మేము శాంక్షన్ చేయించినాము 5 కోట్లతోటి ఫ్లైఓవర్ అది అని చెప్పి అన్నాడు. అది శాంక్షనే కాలేదు, ఇప్పటివరకు కాలేదు. ఇప్పటికి కూడా ట్రాఫిక్ ఆడ వర్షం పడ్డదంటే మొత్తము గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదొకటి. మీకు ఇంకా అన్ని చెప్పాలా? ఒకటి చెప్పండి, మీ సమస్యలు ఏమి అని చెప్పండి అక్కడ. అదొకటి. మరి ఇంకొకటి పాపిరెడ్డి నగర్ టు పాపిరెడ్డి, దాని పక్కనే పాపిరెడ్డి నగర్ ఉంటది. లింక్ ఏది మన రోడ్ లింక్ రోడ్ శాంక్షన్ అయింది, అది పని ఏం లేదు, పని ఏం చేయలేదు. ఇంకొకటి మాంజీరా రోడ్ అంటే చాలా పెద్ద రోడ్. హబీస్పేట్ నుంచి కనెక్టివిటీ అది, హబీస్పేట్ చందన్ నగర్ నుంచి మియాపూర్ కి కనెక్టివిటీ అది. ఆ రోడ్ తొవ్వేసి వదిలేసారు. ఇప్పటివరకు అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మేము చెప్తే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, కాంట్రాక్టర్ లేడు, కాంట్రాక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ రకంగా ఆఫీసర్లు చెప్తా ఉంటారు ఆఫీసర్లు. సో మా కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండనేది తెలియదు. అరకెప్పుడు గాంధీ ఆయన టీడీపీ నుంచి గెలిచిండు, టీఆర్ఎస్ లో పోయిండు, టీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ లో పోయిండు, కాంగ్రెస్ లో పోయి నేను కాంగ్రెస్ లో లేను, మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. సో ప్రజలకి ఈ రోజు వరకు ఆయన 10 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు 11వ సంవత్సరము నేను ప్రజల కోసం పోయినా అని చెప్పి మళ్ళా అన్నాడు. ప్రజల కోసం ఏం పని చేయకుండా 6 గ్యారంటీల ఏ గ్యారంటీ రాలేదు ఇంతవరకు. ఇక్కడ ఉన్న కనీసం రేషన్ కార్డులు ఇప్పించలేరు, పింఛన్లు ఇప్పించలేరు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సర్వే నంబర్ ఇప్పుడు నాన్గరం కూడా విలేజ్. ఇప్పుడు పేద ప్రజల కోసం గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము 58, 59 జియో అనేది రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టింది. 58 ఏంటంటే 100 గజాలు లోపల ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ అనమాట. 59 ఏమో 100 పైన ఉన్న వాళ్ళకి అమౌంట్ గవర్నమెంట్ వాల్యూ కట్టి రెగ్యులరైజ్. అయితే వీళ్ళు ఈ నాంకరం కూడా ఓఆర్ఆర్ పక్కన దాదాపు 4 ఎకరాలు వీళ్ళంతా కలిసి 1000 గజాలు కలిసి అది మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆల్రెడీ హైకోర్టు ఉంది, కోర్టు కూడా స్టే ఇచ్చింది ప్రస్తుతము. అంటే వీళ్ళు 59 జియో కింద 1000 గజాలు వేసి 4 ఎకరాలు ఓఆర్ఆర్ అనుకొని వీళ్ళు ఏది రెగ్యులరైజేషన్ కోసం వేసారు. 4 ఎకరాలు అంటే ఒక్క ఎకరా 100 కోట్ల పైన ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది ఆడ. సో ఈ రకంగా ఎమ్మెల్యే గారు గత టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళా అవే కబ్జాల కోసం అవే అధికారం కోసం మళ్ళా పార్టీలకు పోయి వీళ్ళు ఏమి ప్రజల కోసం ఏమి ఈ 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ, 7,50,000 ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీ. హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఒకటి ఉంది, కొండాపూర్ హాస్పిటల్ అనేది ఉంది, 100 పడకల హాస్పిటల్ అది అంతే. దాంట్లో ఈ రోజు వరకు కూడా ఫెసిలిటీస్ లేవు సరిగా. ఒక హాస్పిటల్ తీసుకురాలేదు, ఒక స్కూల్ కొత్త స్కూల్ తీసుకురాలేదు 10 సంవత్సరాల. మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం పోయిరని చెప్పి చెప్తారు. స్కూల్లో మేము మొన్న పోతే స్కూల్ అట్లేనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే చెరువుల సుందరీకరణ పేరుతోటి గత ప్రభుత్వము అన్ని చెరువులకి నీళ్లు తీసేసి చెరువులన్నీ ఖాళీ చేసేసారు. ఖాళీ చేసేసి దానికి 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 42 కోట్లు మొత్తం ఆ రౌండ్ ఏదో చేస్తామని చెప్పి చేయకుండా అట్లనే వదిలేసి అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి, చెరువులన్నీ అట్లనే ఉన్నాయి. చెరువులతో పాటు
దానికి కనెక్ట్ ఏది మన ఈ కాలువలు ఉంటాయి కదా మన నాలాలు నాలా విస్తరణ పని మీద గత ప్రభుత్వం 2017లో పడ్డ వర్షానికి 2020లో పడ్డ వర్షానికి జిహెచ్ఎంసీ మొత్తంలో 130 కోట్లు ఎంతో శాంక్షన్ చేసింది. ఈ ప్రాంతానికి 30 కోట్లు 28 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ నాలా విస్తరణ పనులే కాలేవు, అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. వర్షాలు పడితే అట్లనే మేము పదే చెప్పినాం, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. ఇంకొకటి పెద్ద డంప్ యార్డ్ ఉంది మియాపూర్ లా పెద్ద డంప్ యార్డ్ ఉంది. ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా మొత్తం కంప్లైంట్ ఇచ్చినా గానీ అది తీయరు. దాని స్కూల్లో కూడా పిల్లలకి దాని ఆనుకునే స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా పిల్లలు పోవట్లేదు ఆ వాసనకి. మొత్తం ఉన్న డంప్ యార్డ్ అంతా కూడా ఆడనే ఉంది. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఏవి కూడా ప్రజల కోసం ఈ ఎమ్మెల్యే గారు పార్టీ మారిండు, పేద ప్రజల కోసం మేము సంక్షేమం కోసం అని చెప్పి మారిండు, కానీ ఏమి చేయలేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే రవి గారు, మీరు ఇంతకుముందు కూడా అక్కడి నుంచి ఒక అతను కాల్ చేశారు. ముఖ్యంగా షేర్లింగంపల్లిలో మాకు ప్రభుత్వ కళాశాల అనేది లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అది కరెక్టే మీరు అన్నది 100%. తర్వాత మేము కూడా సార్ ఇప్పుడు నేనేమంటున్నా, ఈడ పేద ప్రజలు చాలా మంది గరీబులు వచ్చి ఇక్కడ హైరైజ్ అపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కోసము ఉపాధి కోసం ఎక్కడి నుంచో వస్తారు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు వస్తారు, ఇక్కడ ఉంటారు. కాకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో రూములు సరిపోతలేవు, టాయిలెట్స్ అసలే లేవు. మేము హై స్కూల్ కట్టాలని చెప్పి మియాపూర్ లో 4 ఎకరాలు మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్, ఆ ల్యాండ్ అట్లనే ఉంది, ఆ కబ్జాలకు వెళ్ళిపోయింది ఆ ల్యాండ్ అట్లా. ఏమి ఈ 10 సంవత్సరాలు అయితే ఒక స్కూల్ రాలేదు, ఒక డిగ్రీ కాలేజ్ రాలేదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ రాలేదు. మేము పదే చెప్తున్నాం. మేము ఇప్పుడు గత ప్రభుత్వమేమో టాయిలెట్స్, ఇంకొకటనా జిహెచ్ఎంసీలా మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము 462 డబ్బా టాయిలెట్ పెట్టారు. దానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ కాన్స్టిట్యున్సీకి మెయింటెనెన్స్ కోసం అని 10 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఏదో కూడా టాయిలెట్లు మెయింటెనెన్స్ లేవు, కొన్ని దగ్గర నల్లాలు ఎత్తుకపోయారు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చెప్పాలంటే మీకు చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇంకొకటి ఈడ బెల్ట్ షాపులు, గత ప్రభుత్వం బెల్ట్ షాపులు ఉండే బస్తీలలో, అవి ఇప్పుడు బెల్ట్ షాపులు ఇంకా వెరినాయి ఈడ. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్న, ఇంకా మీకు ఫర్దర్ గా ఇస్తా. మీరు ఇవి అయితే మెయిన్ సమస్యలు మీరు రాసుకోండి. ఎమ్మెల్యే గారు పార్టీ అధికారం కోసం పార్టీ మారిండు, కానీ ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి చెప్తా ఉంటాడు, కానీ ఏమీ లేదు. ప్రజల కోసం చేసింది ఏమీ లేదు, ఆయన కోసమే అని చెప్పి నేను చెప్తున్నా. ఓకే రవి గారు, ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇక్కడ రవికుమార్ బీజేపీ నేత అంట షేర్లింగంపల్లిలో. అక్కడ వారి షేర్లింగంపల్లిలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ షేర్లింగంపల్లిలో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి ఏర్పాటు చేయాలి. అట్లనే ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి ఉంది, దాన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ సరిపోయే విధంగా, అంటే ఇప్పటికీ షేర్లింగంపల్లిలో 7 లక్షల మంది జనాభా ఉంటున్నారంట. ఆ జనాభాకి సరిపోయే విధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అక్కడ ఉన్న ఆసుపత్రిని సరే మెరుగుపరచాలి. అట్లాగే ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ స్కూల్స్లో పిల్లలకి టాయిలెట్స్ సరిగా లేవు, అవన్నీ కూడా సరిచేయాలి. పిల్లలకు కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చాలి. స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించాలి. స్థానిక కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా స్పందించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. క్యూనిస్ కూడా అదే డిమాండ్ చేస్తుంది. షేర్లింగంపల్లి ఇప్పటివరకు చూసిరు కదా ప్రజలారా, షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి కాల్ చేశారు, వాళ్ళ సమస్యల మీద కాల్ చేశారు. మాకు ఈ సమస్య ఉందన్న, మాకు ఈ పబ్లిక్ డిమాండ్గా మేము ఇది కోరుతున్నాము, మాకు ఈ సమస్య తీర్చాలి, ప్రభుత్వానికి దీన్ని పంపించండి అన్న అని చెప్పేసి వాళ్ళు మనకి ఫోన్ చేసి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ ముఖ్యంగా షేర్లింగంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. అట్లాగే ఆసుపత్రిలో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావాల్సిన సదుపాయాలు, టాయిలెట్స్ సదుపాయాలు అన్నీ మెరుగుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అక్కడ షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన సమీపంలో ఒక బ్రిడ్జ్ దగ్గర కూడా సమస్య ఉందని చెప్పేసి ఆ బ్రిడ్జ్ను కూడా అక్కడ
సరిచేయాలి. ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా అక్కడ వర్షం పడడంతో ఒక్కసారిగా అంతా ఇబ్బంది ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను కూడా తొలగించాలి. వీటి అన్నిటిపైన కూడా స్థానిక కార్పొరేటరు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఇక్కడ అట్లాగే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉప్పల్ నుంచి కూడా మనకి ఒక కాల్ చేయడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో కూడా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. పేద ప్రజలు చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఉప్పల్ నియోజకవర్గం కూడా చాలా పెద్దగా ఏర్పడింది, అధిక పాపులేషన్ కూడా ఇక్కడికి నివసించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ శ్రవణ్ కుమార్ అనే నేత కూడా ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే FTL హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి వాటిలో కూడా ఏమైనా లోపాలు ఉంటే కూడా ప్రభుత్వం వాటిని అన్నిటి కూడా సరిదిద్దుకోవాలి, ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళా రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Q News. పబ్లిక్ డిమాండ్